లిక్కర్ కేసులో ఉండే 23 మందికి కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. అందులో ఒకరు మాజీ ఎమ్మెల్సీ కవిత. ప్రెజెంట్ నేను కవిత గారి ఇంటి దగ్గర ఉన్నా. ఒక్కసారి మనం చూస్తే కార్యకర్తలు జోష్ పెరిగింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా జాగృతి కార్యకర్తలు కావచ్చు, మాజీ ఎమ్మెల్సీ కవిత కావచ్చు, ఈ కేసుకి నాకు సంబంధం లేదు అని చెప్తూ వస్తుంది. సో ఆ సంబంధం లేదు అని చెప్పే వ్యాఖ్యలకి కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఒక సంబరాలు నెలకొన్నాయి, ఇక్కడ సంబర వాతావరణం కనిపిస్తుంది. సో ఒక్కసారి మనం మాట్లాడదాం. అన్న, ఏమనిపించింది అసలు మీకు? కోర్టు కొట్టేసింది, ఎటువంటి ఆధారాలు లేకుండా సిబిఐ ఈ కేసును తీసుకొని ముందుకు పోయింది అని కోర్టు వ్యాఖ్యానించారు. ముందుగా ఈ యొక్క సందర్భంగా తెలంగాణ జాగృతి శ్రేణులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. కవితక్క మొదటి నుంచి కూడా వాదిస్తూ ఉన్నది. దీంట్లో ఇసుమంత తప్పు కూడా నేను చేయలేదని చెప్పేసి దగ్గరగా ఉండబడేటువంటి మా లాంటి కార్యకర్తలతో అందరితో కూడా గతంలో చెప్పుకోవడం జరిగింది, బాధపడడం జరిగింది. నేనేమంటున్నా, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఏదైతే మీ జాతీయ రాజకీయాల్లో ప్రయోజనం పొందడం కోసం, ఈ ప్రాంతంలో కొంతమంది ఎంపీలను గెలిపించుకోవడం కోసం, మీ యొక్క జాతీయ అహంకారమైనటువంటి భావనలో ఇక్కడ ఉండబడేటువంటి ఉద్యమ నాయకుని ఆ రోజున ఎదుర్కోలేక మీరు ఈ యొక్క తప్పుడు కేసులు కవిత గారి పైన పెట్టేసి, గతంలో ఎంపీగా పనిచేసింది కాబట్టి ఆమెను ఇరికియాలని చెప్పేసి అనుకున్నారు. ఇరికిచ్చేటువంటి ప్రయత్నం చేసిళ్ళు. సుమారుగా 50,000 పేజీల ఛార్జ్ షీట్ వేసిళ్ళు. 22 నెలల సుదీర్ఘ విచారణ చేసిళ్ళు. అయినా కానీ కోడిగుడ్డు మీద ఈకలు బిక్కినట్టుగా ఈ కేసు అనేటువంటి ముందుకు పోయినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి నేనేమంటున్నాం, ఆ రోజు జస్టిస్ గవాయ్ గారు కూడా తీర్పిచ్చినప్పుడు కూడా దీంట్లో మన్ను కూడా లేదు, అనవసరంగా ఆడబిడ్డను 5.5 నెలలు జైల్లో పెట్టిల్లు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇలా సిబిఐ సంబంధించిన రౌస్ అవెన్యూ కోర్టు ఏదైతే క్లీన్ చిట్ ఇచ్చిందో దీన్ని తెలంగాణ జాగృతి స్వాగతిస్తుంది. ఇన్ని రోజులు ఏవైతే చేయని నేరానికి కవిత గారి పైన అభియోగాలు మోపి మేము ఒకరోజు 5.5 నెలలు జైల్లో మేము ఇబ్బంది పడ్డాం. దాదాపుగా 48, 52 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల తిహార్ ప్రాంతంలో ఒక ఆడబిడ్డ ఆరోగ్యం ఎంత క్షీణించిపోతుంది, ఒకరోజు భర్తకు, ఒకరోజు పిల్లలకు, జాగృతి కుటుంబానికి దూరమై ఆడబిడ్డ ఎంత ఇబ్బంది పడ్డది అనేటువంటి విషయాన్ని ఇలా యావత్ మహిళా లోకం, యావత్ తెలంగాణ సమాజం ఇలా నిశ్చితంగా పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. వచ్చిన తర్వాత కూడా తను పూర్తిగా ఆరోగ్యపరంగా కూడా మొత్తం క్షీణించిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. వీటన్నిటిని కూడా సమాజం చిత్కరించుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఒక వర్గం బయటకు పంపించే ప్రయత్నము, ఒకరొక కుర్చీల కొట్లాట జరుగుతాయి. ఇట్లాంటి గుంటనక్కలు పనినటువంటి పన్నాగంలో కవిత గారు ఓ పంటి కింద నొప్పిలాగా బిగబట్టుకొని మళ్ళీ కంబ్యాక్ చేసే విధంగా, తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా ఇలా పనిచేస్తూ ఉన్నారు. మేము ముమ్మడికి దీన్ని స్వాగతిస్తున్నాం. ఇప్పటికైనా కేసీఆర్ గారు బీఆర్ఎస్ అధినేతగా ఆ రోజు నా బిడ్డ కడిగిన ముత్యం లాగా బయటకు వస్తుందని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ఆయన వాక్యాలను కూడా మీరు తప్పుపడుతూ లిక్కర్ రానని చెప్పేసి సోషల్ మీడియాలో మీ యొక్క అఫీషియల్ సోషల్ హ్యాండిల్స్ లో మీరు పెడుతున్నారంటే మీరు ఎవరి కబందాస్తాలో ఉన్నారు? కవితక్క పైన దాడి చేయాలనేటువంటి ప్రయత్నం, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తే మాత్రం తెలంగాణ జాగృతి ముమ్మాటికి ప్రతిఘటిస్తుంది. రేపు రోజున ఇట్లాంటి అవాకులు చవాకులు పెడితే మాత్రం భౌతిక దాడుల్లో కూడా తెలంగాణ జాగృతి సిద్ధపడతాదని చెప్పేసి మేమేమంటున్నామండి. నిరాధారమైనటువంటి ఆరోపణలు, నిజం నిప్పు లాంటిదని అంటారు. ఆ నిజం ఇలా నిప్పై బగ్గున బయటకు వచ్చేసింది కదా. నిజాన్ని నివురుగప్పిన నిప్పులాగా ఉన్నటువంటి నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది. దాన్ని మేము ప్రగాఢంగా నమ్మినాం. అది ఈ రోజు బహిర్గతమైంది. కాబట్టి యావత్ తెలంగాణ సమాజం మొత్తం కూడా తెలుసుకుంటుంది. కాబట్టి కవితక్క ఈ ప్రాంత అస్తిత్వాన్ని కాపాడే విధంగా, ఈ ప్రాంత ప్రయోజనాలను ఏ ఒక్క పార్టీలు తాకట పెట్టకుండా ఈ ప్రాంత బిడ్డగా రేపు రోజున ఒక మహిళా శక్తిలాగా మరొకసారి రాబోతుంది. సమ్మక్క సారక్కల పోరాడేటువంటి ధైర్యం, చాకల ఈలమ్మ లాంటి తెగువ, మదర్ తెరిసా లాంటి ఒక ఔదార్యం కలిగినటువంటి బిడ్డ కవితక్క. కాబట్టి ఒక మహిళ కనుక ఇంటిని ఏ విధంగా తీర్చిదిద్దుకుంటుందో ఆ విధంగా రేపు రోజున రాష్ట్రాన్ని తీర్చిదిద్దేటువంటి బాధ్యత కవితక్క తీసుకుంటుంది. కాబట్టి వచ్చేటువంటి ఎలక్షన్లోనే ఒక గురుతరమైనటువంటి బాధ్యత మా భుజస్కంధాల పైన ఉన్నది. మొన్న పోటీ చేసినటువంటి మున్సిపల్ ఎలక్షన్లో కూడా 40 స్థానాలు మేము గెలిచినాం. ఒక మున్సిపల్ పీఠం గెలిచినాం, కేవలం పార్టీ పెట్టక ముందుకు పిలుపునిస్తేనే. కాబట్టి ఆ ఒరవడిని ముందుకు తీసుకుపోతాం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో జాగృతి జెండాను ఎగరవేస్తాం. కళ్యాణ్ మేడం, కళ్యాణ్ మహబూబాద్ మార్గూడ. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆడపడుచు చూడకుండా ఎన్ని నినాదాలు చేశారు, ఎన్ని నిందలేసారు, అన్నీ చేశారు సోషల్ మీడియాలో. కానీ ఆ సోషల్ మీడియాలో ఎంతమంది నినాదాలు వేసారో వాళ్లకు చెప్పుతో కొట్టినట్టు అయింది. ఇవాళ హైకోర్టు మంచి తీర్పునిచ్చింది. దానికోసమే మేము ఇవాళ తెలంగాణ జాగృతి తరఫున మేము కొట్లాడుతున్నాం, తిరుగుతున్నాం, అక్కతోనే ఉంటాం. చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే కోర్టు ఎవరు చుట్టం కాదు. ఇవాళ ఎవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. కానీ కోర్టు ఇవాళ తప్పు చేయలేదని కోర్టు మంచి వివరణ ఇచ్చి హైకోర్టు మన సుప్రీంకోర్టు కొట్టేసింది. దానివల్ల మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. తెలంగాణ జాగృతి తరపున జనాలు కూడా అందరు చాలా హ్యాపీగా ఉన్నారు. షేక్ ఆసిఫ్ అలీ. మాకు పొద్దున్న 9:30, 11 గంటలకు తెలిసి మేము మహబాద్కి వెళ్ళి లేదు, ఆల్రెడీ మేము రాత్రి వచ్చినాం.
కవితమ్మని కలవాలని వచ్చినాం. వచ్చే వరకనే శుభ పరిణామం విన్న తర్వాత మాకు చాలా సంతోషం అనిపించింది. ఒక ఆడపడుచు మీద లేనిపోని అబాండాలేసి ఎట్లయినా అధికారంలో ఉన్నది కదా అని బీజేపీ పార్టీ కొంతమంది పెద్దలు కొంతమంది కలిసి అన్యాయంగా కేసులు ఎక్కించిన కవితమ్మ ఇవాళ శుభదినం, ఇవాళ లక్ష్మీవారం. ఆడబిడ్డకు లక్ష్మీవారం అంటే చాలా మంచిది. ఆ విషయం విన్న తర్వాత చాలా సంతోషపడ్డాం. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా నీళ్ళే అయితే పాలు పాలే అవుతాయి. ఆ విధంగా ఇలా కవితమ్మ క్లీన్ చిట్ ఇచ్చింది కోర్టుకి క్లీన్ చిట్ ఇవ్వడం వలన యావత్ తెలంగాణ ప్రజలకు చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఎంతో ట్రోల్ చేశారు, కవితమ్మను ట్రోల్ చేసి చేసిరు. వాళ్ళు చేపించారు, కొంతమంది చేయాలని చేసారు. కొంత మీడియా కూడా తప్పుడు సమాచారాలు ఇచ్చి బీర్ బాటిల్ పెట్టి క్వార్టర్ బాటిల్ పెట్టి కవితమ్మ ఫోటోలు పెట్టి చాలా ఆడపడుచుకు చాలా బాధ చేశారు, ఇబ్బందులకు గురి చేశారు. అది మాత్రం ఇది తెలంగాణ సంస్కృతి అయితే కాదు. ఏమనిపించిందమ్మా? సంతోషం కదా, క్లీన్ చీట్ కదా, కడిగిన ముత్యం లాగా. ఆ రోజే కేసీఆర్ బాబు చెప్పిండు, నా బిడ్డ కడిగిన ముత్యం లాగా బయటికి వస్తుంది, ఇవన్నీ ఫాల్తు కేసులని ఆనాడే కేసీఆర్ బాబు చెప్పిన వాళ్ళ అలాగనే ఇవాళ ఈ తీర్పు వచ్చింది. ఏదైతే పెద్దనే చెప్పిండో అలాగనే తీర్పు వచ్చింది. తెలంగాణ ప్రజలకు ఒక శుభవార్త, శుభదినం. ఇంకొకటి ఏంటంటే ఇది ముందడుగు, కవితమ్మకు రాబోయే రోజుల్లో సీఎం అవుతానికి ఇది ముందడుగు పడ్డది. అడుగు వెనుకకు పడదు, ప్రజల లోపల వెళ్తుంది, ప్రజాక్షేత్రంలో కొట్లాడుతుంది. ఇదంతే ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏం చేసినా ఇది విజయం. ఇక్కడి నుంచి కవితమ్మ విజయం నడుస్తుందమ్మా. వేణు గంధసిరి వేణు. కోర్టు తీర్పు అనేది చాలా సంతోషకరం. ఎందుకంటే అక్క దాదాపు 2006 నుంచి ఒక తెలంగాణ ఉద్యమంలో ఒక మహిళా శక్తిగా ఒక బతుకమ్మను తలపై పెట్టుకుని ఉద్యమంలో పాల్గొన్నటువంటి అక్కను ఇవాళ ఒక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అవినీతి మాయాన్ని అర్థం చేసుకోకుండా కవితక్కని ఇరికించే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇవాళ అక్క వారిసండి రెండు కలిసి చేసింది. ఇలా బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ అనేది అధికారంలో ఉన్నది కాబట్టి వాళ్ళు ఏమి చేశారంటే అక్కను సిబిఐ నుంచి ఈడీ కేసుల ద్వారా ఇరికించే ప్రయత్నం చేశారు. కానీ అక్క ఒక్క ధైర్యంతో జైలుకు పోయినా కూడా 5.5 నెలలు జైల్లో ఉండి కూడా ధైర్యంగా ముందుకొచ్చింది. అదే విషయాన్ని ఆ రోజు చెప్పారు వాళ్ళ తండ్రి అయినటువంటి కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అందరూ అనుకున్నట్టుగానే ఆ నిజం అనేది నిగ్గు తేల్చింది కాబట్టి అలా ఆ తీర్పు అనేది వచ్చిందని మేము భావిస్తున్నాం. జాగృతి స్టేట్ సెక్రటరీ. నిజం నిలకడగా తెలుస్తుందని గతంలో కూడా చాలా సందర్భాల్లో కవితక్క చెప్పడం జరిగింది. రాజకీయ కుట్రల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం చాలా సందర్భాల్లో రాజకీయ నాయకులని కిందకి చేయడం కోసం వాళ్ళ ప్రతిష్ట దెబ్బతీసి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడంలో దిట్టాన్ని బీజేపీ మరొకసారి ప్రూవ్ చేసుకుంది. ఒక పక్క దేశవ్యాప్తంగా ఎదుగుతున్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారిని కావచ్చు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పార్లమెంటు స్థాయిలో ఉంటూ తన గలం వినిపిస్తూ దేశ రాజకీయాల్లో కూడా కీలకమైన వ్యక్తిగా మారుతున్నటువంటి కేసీఆర్ గారిని దెబ్బతీయడం కోసం ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో కవిత గారిని కావచ్చు, ఈ లిక్కర్ స్కామ్ పేరు మీద బీజేపీ పెద్ద కుట్ర చేసి లోపలేసింది. మేము ఆ రోజు నుంచి కూడా బలంగా చెప్తూనే ఉన్నాం, కేసీఆర్ గారి బిడ్డ, కేసీఆర్ గారి రక్తం తప్పు చేసే ప్రసక్తే లేదని. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో కేసీఆర్ గారి బిడ్డని జైల్లో పెట్టించి రాజకీయంగా లబ్ధి పొందడం జరిగింది. నిజం ఇలా కోర్టు క్లియర్గా చెప్పింది, కవిత గారి నిర్దోషాన్ని మేము చాలా క్లియర్గా చెప్తున్నాం. ఇదే ఉత్సాహంతో భవిష్యత్తులో న్యాయస్థానాల మీద మాకు నమ్మకం కలిగింది. రాష్ట్ర రాజకీయాలే కాదు దేశ రాజకీయాలు కూడా కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. కోర్టు నిర్ణయం అసలు రాజకీయ కుట్రకు కవితక్క బలైన పరిస్థితి, ఒక విమర్శలు ఎదుర్కొన్న పరిస్థితి, అటు ఎమోషనల్ గా కూడా దాన్ని ప్రెషర్ చేసినట్టు ఫ్యామిలీ ఇంటర్నల్ మాటలు కూడా వచ్చి బయటకు చెప్పడం, ఇవన్నీ ఏమనిపించింది అసలు ఎరా అంతా ఇప్పుడు గుర్తు చేసుకుంటారు? ఇప్పుడు వాస్తవంగా ఏం చేయాలంటే ఒక పంట కింద నొప్పి ఉంటే ఎంత బాధ ఉంటుందో ఈ రాష్ట్ర రాజకీయాల్లో కవితమ్మను పట్టుకోవడం ద్వారా వాళ్ళు ఏదో సాధించాలనుకున్నారు. ఆ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఆ కుట్రలకు కవితమ్మను బలి చేయడానికి కొంతమంది కలిసి ఆడిన పన్నాగంలో ఈమె నిరికించే ప్రయత్నం చేశారు. అది ఎక్కడ అయ్యేలా ప్రూఫ్ కాలేదు. కోర్టు తీర్పు స్పష్టంగా ఉంది, ఈమె నిర్దోషి అని చెప్పడం జరిగింది. అందులో భాగంగా 27 మంది కూడా నిర్దోషులు ఇవాళ ప్రకటించడం జరిగింది. దీన్ని స్వాగతిస్తా ఉన్నాం. ఇవాళ సామాజిక అంశాల్లో కోర్టు పనిచేస్తూ ఉంది, సామాన్యుల పక్షాన కోర్టు ఇవాళ తీర్పు ఇచ్చిందంటే దీన్ని విజయంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ కల్వకుంట్ల కవిత లాంటి వారు ఒక మహిళా నాయకత్వం రాష్ట్రంలో ఎదుగుతుందంటే తట్టుకోలేని కొంతమంది ఇలా, ఎందుకంటే దేశంలో అటు రాష్ట్రంలో ఇటు కేంద్రంలో కూడా ఆమె యొక్క
ఎదుగుదలను ఓర్వలేని వాళ్ళు మాత్రమే ఈ విధమైన కుట్రలకు పాల్గొన్నారు. ఆ కుట్రలు ఇలా పటాపంచలు అయిపోయినాయి. కాబట్టి రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో తన యొక్క వాణిని వేడిగా వినిపించేదానికి జాగృతి పక్షాన నిరంతరం కొట్లాడుతూ ఉంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఈ యొక్క విజయాన్ని మాకు బలాన్ని చేకూరుస్తుంది. రానున్న రోజుల్లో ఈ రాష్ట్రంలో ఆమె ముఖ్యమంత్రిగా ఎదగడానికి సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు ప్రజల చేత అందబడతాయని ఈ విధంగా తెలియజేస్తా ఉన్నాను. సో ఎవరైతే కవితక్కని విమర్శించిన వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ దొంగలు ఎప్పుడు దొంగలే వాళ్ళు. దొంగలకు తోడైన వాళ్ళు దొంగలు. కాబట్టి ఆ దొంగలు ఏం చేశారంటే ఇవాళ ఒక మహిళను అడ్డం పెట్టుకొని ఏదో సాధించాలని చూశారు. కాబట్టి నిజాయితీ ఎప్పుడు కూడా ఎప్పుడు నిమురు కప్పిన నిప్పు లాగానే ఉంటుంది. నిజాయితీ గెలిచింది ఈరోజు. దొంగలు కుట్రదారులు మాత్రం తప్పుకోవాల్సింది. ఇవాళ నైతిక విజయము మనకు లభించింది. కాబట్టి ఈ కుట్రదారులను అనేక మంది దుర్మార్గులను ఈ రానున్న రోజుల్లో మేము ఎండగడతాం. అనేక సందర్భాలలో వాళ్ళ అవినీతిని ఎండగడుతూ రాజకీయంగా కూడా బొందబెట్టడానికి మేము ప్రయత్నం చేస్తాం. లిక్కర్ కేసు ఆరోపణలు లేదంటే జైలుకి వెళ్ళి రావడం కుటుంబాన్ని కూడా దూరం చేసింది అయితే ఒక ఆరోపణ చొంది వాళ్ళ ఒక అవకాశవాదానితో రాజకీయంతో ఈమెను అడ్డం పెట్టుకొని వాళ్ళని ఏదో చేయాలనుకున్నారు. ఇవాళ కుటుంబం విడిపోవడానికి కారణం ఏంటంటే చిన్న చిన్న మనస్పర్ధలు. ఈ మనస్పర్ధలు రావడానికి గల కారణం సృష్టించిన వాళ్ళే. ఇక్కడ ఎవరున్నారు? దొంగలు ఉన్నారు ఆ పార్టీలో కొంతమంది. ఆ దొంగలు ఉండడం చేతనే ఇది జరిగింది. వాస్తవానికి ఎక్కడ కూడా వాళ్ళ మధ్యన ప్రేమను ఉంటుంది. ఏ అన్న ఏ చెల్లెలు ఏ తండ్రి విడిపోరు. ఎక్కడ కూడా ఏదో ఉన్న మాటలు ఉంటే చిన్న ఉంటే మాట్లాడుకుంటారు. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో విడిపోవడానికి ప్రయత్నం చేసినటువంటి కుట్రదారులు రానున్న రోజుల్లో వాళ్ళు ఈ కుట్రదారులు బయట పడతారని కూడా నేను అనుకుంటా ఉన్నాను. సంతోషంగా ఉంది మా అక్కకి క్లీన్ చిట్ ఇచ్చినందుకు. మాకు ఇంతకు ముందే మా అక్క ఏం చేయలేదని మాకు తెలుసు. ఆ, తో ఈరోజు మాకు పండగలాగా ఉంది. నేను 3వ తారీఖు హోలీ, కానీ ఈరోజు హోలీ సెలబ్రేషన్ చేస్తున్నాం ఇక్కడ గట్టిగా. మాకు ఒక బోనాల జాతర లాగా అనిపిస్తుంది. అది సో కవితక్కని విమర్శలు చేసినప్పుడు ఎట్లా ఉండే అంటే కుటుంబం నుంచి కూడా కేసు యాక్చువల్లీ ఆమెకు ఏది తప్పు చేయలేదు. యాక్చువల్లీ కరెక్ట్ అంటే వాళ్ళు పెద్ద వ్యక్తులు కొద్దిగా మంది అది మిస్అండర్స్టాండింగ్ చేసి అది ఉంది ఇది ఉంది అని అన్నారు. కానీ యాక్చువల్లీ మాకు మేడం గురించి చాలా అనుభవం ఉంది. మేడం ఈ విషయంలో ఎటువంటి తప్పు చేయదని మాకు చాలా నమ్మకము. అది ఈరోజు క్లీన్ చీట్ వచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. మేము పార్టీ ఆఫీస్లో పటాకాలు ఇట్లా కాల్చి చాలా సంతోషంగా మేమంతా తెలంగాణ జాగృతి ఫ్రెండ్స్ అందరంతా కలిసి పండుగలాగా ఇక్కడ సెలబ్రేషన్ చేస్తున్నాము. వచ్చే ఎన్నికల్లో కూడా అక్క కంపల్సరీ పోటీ చేసి గెలిచి తెలంగాణ జాగృతికి ఒక పేరు అనేది తెస్తుంది. వచ్చే నెక్స్ట్ గవర్నమెంట్ కూడా అక్క సీఎం కంపల్సరీ అవుతుందని మాకు తప్పకుండా నమ్మకం ఉంది. కవితక్కకు సంబంధించి ఒక లిక్కర్ కేసులో ఉంది అని చాలా విమర్శలు విన్నాం. సో అట్లాంటిది ఏకంగా కోర్టు కొట్టిపడేసింది. సో ఏమనిపించింది మీకు కోర్టు నిర్ణయం విన్న తర్వాత? అసలు ముందుగా తెలంగాణ ప్రజలకు మేము చాలా సంతోషంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే అక్క లిక్కర్ స్కామ్లో ఉన్నది అంటే ఏ ఒక్క ఆడబిడ్డ కూడా నమ్మలేదు. ఎందుకంటే తను అలాంటిది కాదు. ఒక యోధుని కడుపులో పుట్టింది ఆమె ఒక వీరుని కడుపులో పుట్టింది. అలాంటిది ఇలాంటి చీప్ కేసులో ఇరుక్కోవడం అనేది పూర్తిగా ఇది రాజకీయంగా జరిగిందే తప్ప తన వ్యక్తిగత స్వభావం దీంట్లో ఏ మాత్రం లేదని డే 1 నుంచి కూడా కవితక్క అదే చెప్తూ వచ్చింది. ఏమంటే ఇది నన్ను రాజకీయంగా నా తండ్రిని లొంగదీయడానికి నాపై వాడిన అస్త్రం తప్ప నాది ఏ తప్పు లేదనేసి తను అప్పటి నుండి కూడా అదే చెప్పుకుంటూ వచ్చింది. తన తండ్రి కేసీఆర్ కూడా నా కూతురు ఎలాంటి తప్పు చేయలేదు, తను కడిగిన ముత్యంలా బయటకు వస్తుంది అని ఆనాడే చెప్పిండు. ఆయన కూతురిపై ఎంత నమ్మకం లేకపోతే ఆయన ఆ విధంగా మాట్లాడతాడు. అదే విధంగా ఈ రోజు కడిగిన ముత్యంలా బయటకు వచ్చింది కవితక్క. కాబట్టి మన రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. మేము జాగృతి తరపున చాలా సంబరంగా ఉన్నాము. మేము ఇందాకే సంబరాలు కూడా జరుపుకున్నాము. సో మరి కాంగ్రెస్ వాళ్ళు ఒక పిచ్చి కూతలన్నీ కూర్చోరు లిక్కర్ కేసులో ఉందని అదని ఇదని అవినీతి వాళ్ళందరికీ కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటారు కదా, ఆ విధంగా తగిలింది ఇప్పుడు. ఎందుకంటే అక్క స్క్రోలింగ్ సెట్ల లిక్కర్ రాని అది ఇది అని ఏ నిజాలు తెలుసుకోకుండా ఉట్టుట్టి మాటలు వాళ్ళంతా పెయిడ్ అన్నమాట. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ తరఫున మాట్లాడే వాళ్ళు. లిక్కర్ రాని అని, లిక్కర్ స్కామ్ లో ఉందని, ఒక మహిళ ఇలాంటి స్కామ్ లో ఉంటుందా అని నానా రకాలుగా మాట్లాడినరు. వాళ్ళందరికీ ఎవడైతే లిక్కర్ రాని అని మాట్లాడిన నా కొడుకులందరికీ ఇది ఒక చెప్పు దెబ్బగా మారింది.
క్లీన్ చీట్ అనేది ఎవరికి వస్తుంది అసలు? ఏ మాత్రం కూడా తను ప్రమేయం లేకుండా ఒక రాజకీయ పరంగా రాజకీయ కక్షతో తనపై పెట్టిన కేసు కాబట్టి ఈ విధంగా క్లీన్ చీట్గా కడిగిన ముత్యంలో బయటకు వచ్చింది కవితక్క. చాలా హ్యాపీగా ఉందండి. చాలా సంతోషంగా ఈరోజు ఈ నిర్ణయం రావడం చాలా హ్యాపీగా ఉంది. మాకు తెలుసు ఇదే నిర్ణయం వస్తుంది, మేమందరం ఎదురు చూస్తున్నాము. ఎవరెవరైతే ఏమేమి మాట్లాడారో వాళ్ళందరికీ మేము ఇప్పుడు కౌంటర్ వేయడం స్టార్ట్ చేస్తాము. ఎందుకంటే చాలా ఆవేదనగా గురయ్యాము చాలా సంవత్సరాలుగా. మా మా అక్క ఏందన్నది మాకు తెలుసు. ఇక్కడ ఉన్న నాయకులు కూడా చాలా మంది వెళ్ళిపోయిన వాళ్ళకు కూడా ఆమె గురించి తెలిసినా కూడా చాలా ఇదిగా నీచంగా చాలా హెరాస్మెంట్ చేశారు మాటలతోని. ఎక్కడ ప్రెస్ మీట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అదే టాపిక్ మాట్లాడడం, మమ్మల్ని హెరాస్ చేయడం అలాంటివి చాలా జరిగాయి. ఈరోజు వాళ్ళకి మేమంటే ఏంది అన్నది, ఎలా మాట్లాడతాం అన్నది ఈరోజు నుంచి వాళ్ళకి కౌంటర్ ఇస్తాం. మాకు ఈరోజు మార్నింగ్ తెలిసిందండి. మార్నింగ్ 10:30, 11కి తెలిసింది. ఇప్పుడు కవితక్క గారికి గ్రీన్ చీట్ ఇచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ హ్యాపీనెస్లో కూడా మేము ఎక్కువ ఏం మాట్లాడలేకపోతున్నాము. కవితక్క మీద వచ్చిన ఆరోపణలు, ఎవరైతే ఆమె గురించి తప్పుడు సమాచారాలు ఇచ్చిరో వాళ్ళ పైన ప్రభుత్వం చాలా గట్టి చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను నేను. జై తెలంగాణ. జై తెలంగాణ. మేము ముషీరాబాద్ నుంచి వచ్చాము. అక్క అంటే చాలా అభిమానము. అక్కని అన్న వాళ్ళందరికీ చాలా మంచి గుణపాఠం అయిందని మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అక్క కోసం దేనికైనా ఎలాంటి వర్క్ చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు అక్కని అన్న వాళ్ళందరికీ మేము ఇంకా ఆన్సర్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ. తెలంగాణ ఉద్యమం టైంలో బతుకమ్మ తోటి ముందుకు తీసుకెళ్ళిన ఉద్యమం. చాలా మహిళల పైన లిక్కర్ కేసు అని 116 రోజులు జైల్లో పెట్టారు. ఏమనిపించింది? మాకు చాలా బాధ అనిపించింది. ఆమె ఒక మంచి కుటుంబం నుంచి వచ్చిన పిల్ల. ఆమె అలా ఫాదర్ కానీ అలా మదర్ కానీ ఒక మంచి వ్యక్తి, చదువుకొని ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఆమె మంచి పెంచి పెద్ద చేసి చదివించి పెళ్లి చేసి అలాంటి మహిళని కోర్టు కేసు వేసి మరి జైల్లో పెట్టుడు అంటే చాలా బాధాకరంగా. ఆమె ఒక ఆ హింస గైనిక్ ప్రాబ్లంతో అలాంటి హింస పడి మరి బయటకు వచ్చినాక కూడా తెలిసిన వాళ్ళు కూడా ఆమె అట్లా చేయలేదని తెలిసి కూడా తప్పు చేయలేదన్న వాళ్ళు కూడా వాళ్ళకి ఒక మంచి చెప్పుతో కొట్టినట్టు గుణపాఠం వచ్చింది, మంచి రిజల్ట్ వచ్చింది. మరి ఎవరైతే లిక్కర్ రాని ఇప్పుడు దాకా లిక్కర్ రాని అలాంటి ఇప్పుడు మంచి గుణపాఠం వచ్చిందని నా యొక్క తెలియజేసుకుంటూ, మరి వాళ్ళ ఫాదరు సీఎం కదా కాబట్టి వాళ్ళకి కావాలనే ఏదో దాని మీద వచ్చి చేయకపోయినా కూడా ఆమె పేరు అందులో చేసిందని పెట్టడం జరిగింది. కానీ మరి నిజమైన న్యాయం వచ్చింది కదా, న్యాయం జరిగిందని మరి కోర్టు ద్వారాగా మరి న్యాయస్థానాలను ఉన్నాయని ఇప్పుడు కూడా కొద్దిగా ఉండబట్టే మరి మేడంకి విజయం అయింది. సత్యమే జయతో అన్నట్టు అయింది. నా పేరు గీతా గుప్తా. నేను ఇంటర్నేషనల్ ఆర్యవైశ్య ఫెడరేషన్ పొలిటికల్ చైర్పర్సన్ని. 2007 నుండి తెలంగాణ ఉద్యమంలో అల్వాల్ నుండి అక్కగారితోనే పనిచేసినాం. ఆమె అమ్మతనం, ఆమె అనుకువ, ఆమె ఓర్పు, సహనం చూసి అట్రాక్ట్ అయి నేను కంటిన్యూ చేసిన. ఈరోజు నాకు ఎంత ఆనందంగా ఉందంటే 2వ తారీఖున జరిగే మా ఆర్యవైశ్య ఫెడరేషన్ ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చిన మహిళా దినోత్సవానికి ఎంత సంతోషంగా ఉందంటే, నేను మిస్ అయ్యేదాన్ని ఆ సంబరానికి. కొంచెం లేట్ అయ్యేది, కొంచెం ముందైనా కానీ ఈరోజు ఆ శుభవార్త విని చాలా సంతోషపడ్డాం. మేము ఎప్పుడు ఆమెను నమ్మినాం, ఆమెను ఆదర్శంగా తీసుకొని ముందరికి వెళ్ళినాం. ఈ బంగారు తెలంగాణలో సార్ని ఎదుర్కోలేక, సారే చెప్పారు మేము అంత పెద్దవాళ్ళం కాదు, నన్ను ఎదుర్కోలేక నా ఆత్మగౌరవం, నా ఇంటి బిడ్డని బాధ పెట్టడానికి చేసిరన్న సార్ ఏదైతే చెప్పిరో, నా అగ్నిగుండం అవుతుంది నా ఆత్మ అని సార్ ప్రెస్ మీట్లో చెప్పిరు. ఆ అగ్ని నుండి ఆమెకు ఆశీర్వాదమై ఆమె బయటికి వచ్చింది. ఈరోజు మేము ఏదైతే అక్కడిని ముందర నుండి నమ్మినాం కాబట్టి వాళ్ళ ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చాము. అది అసలు ఆ సంతోషం అనేది రెండింతలు అయింది. ఎవరైతే నీచంగా అతి నైతికత అనేది లేకుండా ఈ భారతదేశం ఇది ఆడదాన్ని అణచివేసే భరత భూమి, సీతమ్మని అమ్మ నువ్వు తట్టుకోలేవు లోపల రాని పిలుచుకుంది అమ్మ. అట్లనే కోర్టు నమ్మింది ఆమెని. ఏ కోర్టు ఏ చట్టాన్ని అయితే అడ్డం పెట్టుకొని మీరు నైతికత లేకుండా హింసించరాని మాటలు అంటుంటే కూడా ఒక్కరోజు తొనకలేదు, ఒక్క తప్పు మాట మాట్లాడలేదు, ఒక్క మాట ఎవరిని అడగలేదు. అదే ఆమె అమ్మతనం. ఆమెకి ఎవ్వరు
ఏ పార్టీ సపోర్ట్ చేయకపోయినా, ఉద్యమకారులు సపోర్ట్ చేయకపోయినా, మన ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ అంటే నేను వచ్చిన. మనందరికీ ఈ బంగారు తెలంగాణ కోసము, ఆ కుటుంబం కోసము, ఈ బంగారు తెలంగాణ కోసం బలి పశువైంది ఎవరు? కవితక్క. తండ్రి చెప్పిండు కదా, ఒప్పుకున్నాడు కదా, నా కోసం నా బిడ్డని బలి చేస్తురని. మరి ఆ సార్ ఏం చేసిరు? బంగారు తెలంగాణ దిద్దుతున్నాడనే కదా, ప్రపంచంలో ఎక్కడ జరగని పథకాలు సార్ తెస్తున్నాడనే కదా. ఎదుర్కోలేక ఏం చేయాలి, ఆగమాగమై బిడ్డని అడ్డం పెట్టుకొని రాజకీయం ఆడినరు. మరి బలిపశువు అయింది ఆమెనే కదా. అయినా తను ఎన్నడూ తొనకలే, ఎవరిని అనరాని మాటలు అనలేదు ఆమె. అంటే ఆమె అమ్మతనాన్ని, ఆమె ఆడతనాన్ని మీరు అవమానించినా కానీ తను ఓర్పు పట్టింది. ఆ ఓర్పుకి ఫలితం ఈ రోజు వచ్చింది. దానికి మేము చాలా ఆనందిస్తున్నాం. ఈ ఆడబిడ్డలు అందరము పరిగెత్తుకొని వచ్చిర్రు. వాళ్ళు, నేను అవకాశం తొందరగా వచ్చింది కాబట్టి పరిగెత్తుకొని ఇంట్లో ఏ పనులున్నా వదిలిపెట్టుకొని ఎందుకు వచ్చిర్రు? మేము నమ్మినాం ఆమెని. ఆడమనిషి అట్లాంటి పనులు చేయదు. ఆమెను చూసినా మేము 2007 నుండి చూసిన. నేను బతుకమ్మ ఎత్తుకొని మరణశయ్య మీద ఉండే బతుకమ్మ ప్రతి సంవత్సరము పర్మిషన్లు తెస్తుండే. నేను అలవాళ్ళు ఉన్నా, నేను అప్పుడు మాట్లాడకపోయేదాన్ని, చిన్న ఏజ్ నాది. నేను కొంచెం అంత నాలెడ్జ్ లేని మాట్లాడొద్దని నా కళ్ళతో చూసిన. ఈ రోజు ఆవేశం పొంగుకొస్తుంది నాకు. అమ్మ అన్నట్టు తిట్టాలనిపిస్తుంది, కానీ అక్క అట్లాంటివి ఒప్పుకోదు కాబట్టి ఊరుకుంటున్నాం మేము. ఎన్ని మాటలు అన్నారు మీరు? అవన్నీ తిరిగి ఇవ్వగలుగుతారా? జైలుకి మొగోళ్ళు మంచోళ్ళు పోవాలంటేనే పోలేరు. అట్లాంటిది ఆమెను ఎంతగానము హింసించడం భావ్యమా? వాళ్ళందరూ ఏం చేస్తారు చెప్పండి? ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు దానికి? మీరు తిరిగి ఏం సమాధానం చెప్తారు? మీ కుటుంబ సభ్యులలో ఏ మొహం పెట్టుకొని తిరుగుతారు? సోషల్ మీడియా అనేది దానికో పద్ధతి ఉంటది. ఆ పద్ధతిని మర్చిపోయారు. సమూలంగా ప్రక్షాళన చేయాల్సింది ఫస్ట్ మీడియాని, తర్వాత చట్టాలని మార్చాలా. చట్టం అడ్డం పెట్టుకొని ఆడవాళ్ళని, వాళ్ళ ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొట్టాలని చూసిరు. ఆ ఆత్మవిశ్వాసాన్ని ఆమె 6 నెలల నుండి పెంపొందించుకొని వచ్చింది. ఇంకా పెంచుకుంది, ఇంకా ఓర్పు తెచ్చుకుంది. అదంతా తిరిగి ఇప్పుడు సమాజానికి ఇవ్వడానికి, మార్పు చేయడానికి మీరు నాతో కదిలిరండి అంటే మేము వచ్చినాము. ఆమె వెనకాల నిల్చుంటాము. ఈ తెలంగాణ సమాజానికి ఇప్పుడు ఒక మహిళా ముఖ్యమంత్రి అవసరం ఉంది. ఆమె మంచి చెడు ఏంది అని ఆ కారాగారంలో ఉండి చూసి వచ్చింది. ఆమెకి వాళ్ళ తండ్రి బాట ముందర నుండే అలవాటు ఉంది. కానీ సమాజం మార్పు కావాలి అంటే ఒక అగ్నిగుండం అనేది ఆమె అనుభవించి వచ్చింది. దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు ఆ పరాశక్తి లాగా బయటకు వచ్చి ఈ సమాజాన్ని దిద్దుతుందని మేము నమ్ముతున్నాము. ఆమె ఖచ్చితంగా తెలంగాణ సీఎం అవుతుంది. సమాజంలో ఒక మార్పు ఖచ్చితంగా అవుతుందని మేము నమ్ముతున్నాం. జై తెలంగాణ, జై కవితక్క. చాలా సంతోషంగా అనిపిస్తుంది. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. మొదటి నుంచి కూడా కవితక్క గారు చెప్తూనే ఉన్నారు తను ఏ తప్పు చేయలేదని. అదే విధంగా కేసీఆర్ గారు కూడా పదే చెప్పారు కడిగిన ముత్యం లాగా బయటకు వస్తుందని. అదే విధంగా కడిగిన ముత్యం లాగానే బయటకు వచ్చింది. సో మరి ఈ డ్యూరేషన్, ఈ పీరియడ్ లో ఎన్నో విమర్శలు, ఫ్యామిలీ నుంచి కూడా దూరమైన పరిస్థితి, పార్టీకి కూడా రిజైన్ చేసిన పరిస్థితి, ఒక ఎమ్మెల్సీ పదవి నుంచి కూడా రిజైన్ చేసిన పరిస్థితి. ఇంత గడ్డుపరం ఏమనిపించింది? అక్క చాలా హ్యూమిలేషన్ కి గురి అయిందండి. చాలా మానసిక వేదనకు గురి అయింది. అక్కకు ఈ కారణము వాళ్ళు చూపిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ, కానీ ఈ కేసుకి దానికి ఏ సంబంధం లేదండి. మొదటి నుంచి కూడా మహిళల మీద ఎట్లాంటి వివక్ష సొసైటీలో ఉంటుందో అదే విధంగా అక్క కూడా అదే వివక్షను ఎదుర్కొన్నట్టుగా మేమైతే భావిస్తూ ఉన్నాము. ఇప్పుడు ఏ రీజన్ చెప్పాలో తెలియక ప్రతి ఒక్కరూ దీన్ని ఒక బూచిలాగా చూపించారు. ఇక నుంచి వాళ్ళు పార్టీ ఓడిపోవడానికి కారణం కూడా ఇదే అని చూపించారు. కానీ ఇప్పుడు ఈ క్లీన్ చిట్ వచ్చిన తర్వాత మరి వాళ్ళ ఫీలింగ్ ఎట్లా ఉంటుందో చూడాలి మనం. విమర్శలు చేసిన వాళ్ళందరికీ ఈ తీర్పు అనేది ఒక చెంపపెట్టు లాంటిదండి. ఏదైనా మహిళల మీద కానీ ఇంకా ఎవరి మీదనైనా విమర్శలు చేసేటప్పుడు దాని గురించి మొత్తం పూర్తిగా తెలుసుకొని మాట్లాడాలి. కానీ వాళ్ళకు ఏ సాకు దొరకనట్టుగా ఖచ్చితంగా ఇది చేసింది అని చెప్పి కేసీఆర్ గారు చెప్పినప్పటికీ అయినా ఆ పార్టీ వాళ్ళు పదే ఇదే విషయం గురించి మాట్లాడిర్రు. కానీ ఇప్పుడు వాళ్ళందరికీ ఇది ఒక చెంపపెట్టు లాగానే మేము ఫీల్ అవుతున్నాం.